రాణమ్మా, కార్తీక కావేరీలు వెనకమాలొస్తున్నారా? వెనకాల కారులో వస్తున్నారండి. రెడీ అవడం లేట్ అయింది కదా. ఏమండి, మన వియ్యంకుల వారు వచ్చేశారు, రండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం వదిన. నమస్తే అమ్మా. నమస్తే బాబు. నమస్తే అండి. పిన్ని, మా బామ్మర్ది పేరు కృష్ణ, తన కాబోయే భార్య విష్ణుప్రియ. ఏమ్మా, బావున్నావా? బావున్నానండి. నేను పిలవగానే మీ ఇంటి కోడల్ని కూడా తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ వదిన గారు. పర్వాలేదండి, ఇలాంటి యాగాల్లో కూర్చుంటే మంచిదని, పైగా మన పూజలు సాంప్రదాయాలు తెలుస్తాయని వాళ్ళకి చెప్పి తీసుకొచ్చాను. ఏంటి సావిత్రి, చెల్లెమ్మ వాళ్ళతో ఇక్కడే మాట్లాడి ఇటే పంపిస్తావా ఏంటి? ఏమండి, నా పేరు భార్గవి. అయ్యో, నా మతి మరి మండ. సరే సరే, రండి రండి రండి, పద. పంతులు గారు, మా వియ్యంకులు వచ్చారు. అసలు రాణమ్మ మీ భార్యేనా? ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఆ రాణమ్మ మీ భార్య కాదు. అయ్యా ధర్మతేజ గారు, నమస్కారం. 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 మా ఆవిడ రాణమ్మ. అమ్మ రాణమ్మ గారు, నమస్కారం. నమస్కారం పంతులు గారు. రాణమ్మ, నువ్వు నా భార్యవి కాదని జాతకం చూసి చెప్పింది ఈ మహానుభావుడే. ధర్మతేజ గారు, ఈయనకి ఆస్ట్రాలజీ విషయంలో తిరుగులేని పేరుందండి. మా ఇంట్లో వాళ్ళ జాతకాలు, ముహూర్తాలు ఈయనే పెడతారు. అవునా? మీ భార్యాభర్తల జాతకాలు చూసింది నేనే రాణమ్మ గారు. నేను చెప్పిన విషయం ధర్మతేజ గారు మీకు ఈపాటికే చెప్పుంటారు కదా. నేను చెప్పిన జాతకం నిజమా కాదా అన్నది మీకు మాత్రమే తెలుసు రాణమ్మ గారు. రాణమ్మ, చూసావా ఈ పంతులు? నాకు చెప్పింది మళ్ళీ నీకు చెప్తున్నాడు. ఇప్పుడే నాకు 4 చీవాట్లు పెడితే సరిపోతుంది. వద్దు ధర్మతేజ గారు, మనం వచ్చింది యాగానికి. ఇప్పుడు జాతకాల విషయం ఎందుకు? దీని తర్వాత నేను పంతులు గారితో మాట్లాడతాను, సరేనా? అది కాదు రాణమ్మ, ఆయన కొన్ని డౌట్స్ అడిగారు కదా, ఇప్పుడే క్లారిఫై చేయాలి. ఎందుకంటే నువ్వు నా భార్యవి కాదని చెప్పినప్పుడు నాకు పిచ్చి కోపం వచ్చేసింది. అయ్యా, మీరు నన్ను అపార్థం చేసుకోకండి, నేను ఉన్నదే చెప్పాను. నాకంతా అర్థమైంది.
పంతులు గారు, ధర్మతేజ గారు, రాణమ్మ గారు సాక్షాత్తు ఆది దంపతులు. మొన్న మీరు అడిగిన డౌట్స్ క్లియర్ అయినట్టే కదా? అవునదని గారు, మీరు మీ కోడల్ని తీసుకొచ్చారు గాని మరి మా కోడలి పిల్లెక్కడా? మీ కోడల్ని తోడపెళ్లి కూతురు తీసుకొస్తోందండి. అవునాంటీ, వాళ్ళు రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. వచ్చేస్తారా ఆంటీ? ఏంటి, నా కాళ్ళకి పాము చుట్టుకున్నట్టుగా ఫీలింగ్ ఉంది. మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఏదైనా టాటూ వేయించుకుందామని అనుకున్నాను. ఎలా ఉంది? వావ్, సూపర్. అయితే నేను వేయించుకుంటాను. సోల్మేట్స్ ఒకే రోజు టాటూ వేయించుకోవడం మెమరబుల్గా ఉంటుంది. తాప్సీ, సరే తాప్సీ కాల్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఫైన్ సోల్మేట్, ఎక్కడున్నావు? అది కస్టమర్ అపాయింట్మెంట్ దగ్గర ఉన్నాను. పర్లేదు, చెప్పు ఫ్రెండ్. అది నా కాలు మీద స్నేక్ టైప్ టాటూ ఉంది. అది నేనే వేయించుకున్నానా తాప్సీ? అవును, ఐ లవ్ స్నేక్స్ అని అన్నా. నేను వద్దన్నా ఆ టాటూనే కావాలని పట్టుబట్టి వేయించుకున్నావు. అవునా, నాకు అస్సలు గుర్తులేదు. ఇప్పుడు ఏమైంది నీకు? నచ్చలేదా? నచ్చింది, కానీ నాకేదో అనీజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ టాటూ జగ్గు వద్దనన్నాడు. నువ్వు స్నేక్స్ లైక్ అని అన్నావు కదా, నేనే వేయించమన్నాను తెలుసా? ఎందుకో తెలుసా? నువ్వు స్నేక్ బ్యూటీవి. స్నేక్ బ్యూటీనా? అది నాగిని సినిమాలో శ్రీదేవిలాగా పర్ఫెక్ట్గా ఉంటావు. పాములా నిగనిగలాడుతూ సూపర్గా ఉంటావు. నీలో ఏదో తెలియని గ్రేస్ ఉంటుంది తెలుసా? అందుకే స్నేక్ టాటూ నీకు పర్ఫెక్ట్. అర్థమైందా సోల్మేట్? సరే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంటరీ. నేను తర్వాత నీకు కాల్ చేస్తాను. బాయ్. పర్ఫెక్ట్గా చెప్పాను. పడిపోయి ఉంటుంది. నా సీక్రెట్ పాయిజన్ బ్యూటీ లేడీ. ఏంటిది? స్వెట్టింగ్గా ఉందేంటి? రూమ్లో ఏసీ ఫుల్గా ఉంది, అయినా ఇంత వేడిగా ఉందేంటి? అయ్యో, అసలు నాకేమైంది? నువ్వింకా రెడీ అవ్వలేదా? రెడీ అయ్యాను, జస్ట్ 2 minutes. అయ్యో, అమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మనమే లేట్ అక్క. నువ్వు కూడా ఇంకా రెడీ అవ్వలేదు కదా? డ్రెస్ రెడీగానే ఉంది. కాకపోతే నాకసలే ఆ కళ్యాణ్ మీద పిచ్చి కోపం ఉంది. నేను లేటుగా వెళ్ళాననుకో ఏదో ఒక కామెంట్ చేస్తాడు. లైట్ తీసుకో, వాడు నిన్ను పెళ్లి చేసుకోవడాని నాకు డౌట్ ఆల్రెడీ వచ్చేసింది. అమ్మ మా లవ్ యాక్సెప్ట్ చేసిందని ఆలోచిస్తున్నాను.
కాస్త టెన్షన్ పడుతున్నాను. బట్ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాను. సరే, పూజ ఉంది కదా, త్వరగా రెడీ అవ్వు. జస్ట్ 2 minutes. నువ్వు వెళ్ళు, నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. అక్క, ఏంటి ఆ స్వెట్ ఏంటి? అసలేమైంది నీకు? చాలా చెమట పట్టినట్టుగా ఉంది కదూ. ఆ మొహం కూడా అదోలా రెడ్డిష్ గా ఉంది. మేకప్ ప్రాబ్లమా? నాకు అర్థం కావట్లేదు కావేరి. సరే, నేను రెడీ అవుతాను, నువ్వు వెళ్ళు. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. అమ్మా, అమ్మవారికి పుష్పం సమర్పించి మనసులో కోరికను సంకల్పించుకోండి. ఓం పుష్పాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతభేదో మమావహ. తాం ఆవహ జాతభేదో లక్ష్మీమనుపగామిని. మా 2 కుటుంబాల గృహదోషాలు పోయి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలమ్మా. తాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. అయ్యా ధర్మతేజ గారు, మీరు కూడా వెళ్ళి పుష్పాలు సమర్పించండి. గతం మర్చిపోయిన నేను మళ్ళీ మామూలు మనిషినయ్యేలా ఆశీర్వదించు తల్లి. అమ్మా రాణమ్మ గారు, వెళ్ళండమ్మా. కృష్ణాప్రియల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరగాలి తల్లి. ఆ తర్వాత కళ్యాణ్ కార్తీకుల పెళ్లి ఆనందంగా జరగాలి. నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణేత. దేవసతః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే. బాబు రానాయనా. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలస్తేమ పద్మాంబరాంగీం. మా ప్రేమలో అపార్థాలు తొలగిపోయి పెళ్లి సవ్యంగా జరిగేలా ఆశీర్వదించు తల్లి. కాబోయే దంపతులు వెళ్ళండి బాబు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. పుష్పాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అమ్మా, యాగం చేసే దంపతులు కూర్చోండి. ఈ ఆస్ట్రాలజర్ అప్పారావు గారితో ధర్మతేజ్ గారు గుళ్ళో బాగా గొడవపడ్డారు. అందుకే ఆయన మాటల్లో, ప్రవర్తనలో, చూపులో చాలా కోపం కనిపిస్తోంది. బాబు, మీరు కూర్చోండి.
ధర్మతేజ గారు, ఆది దంపతులు, మీరు కూర్చోండి. ఏంటి రాణమ్మ గారు కూర్చోడానికి మొహమాట పడుతున్నారు? కూర్చోండి. మీ వియ్యంకులు దంపత సమేతంగా కూర్చున్నారు కదా, మీరు కూడా కూర్చోండి రాణమ్మ గారు. అమ్మా కూర్చోండి అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారసింహాయ నమో నమః. ఓం చండికాదేవ్యై నమో నమః. హరి ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం గణానాం. అమ్మా అగ్ని ప్రతిష్టాపన చెయ్యండి. ఓం రుద్రాయ నమః. ఓం అగ్నిదేవాయ నమో నమః. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యత్భానుసహస్రాభా చతుర్బాహు సమన్విత నాగస్వరూపాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధిక రసత్కచ గురువింద మణిశ్రేణి కనకోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజుల విదస్తల శోభిత చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితపదనాం పద్మపుత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలస్దేవ పద్మాంబరాంగీం ఉపైతు మాం దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి.
యాగం పూర్తయింది. యాగఫలం మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వారికి ఇవ్వండి. పంతులు గారు, యాగఫలాన్ని ఆదర్శ దంపతులైన రాణమ్మ ధర్మతేజ గారి చేతుల మీదుగా మా కళ్యాణ్కి ఇప్పించండి. మేడం, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? పిన్ని ఆశపడింది కదా, ఇవ్వండి మేడం.